హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు వచ్చేసి సిబిల్ స్కోర్. ఎందుకు అంటే రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ యొక్క సిబిల్ స్కోర్ని లింక్ చేయడం వల్ల ఈ యొక్క పదం అయితే మనకి ఎక్కువగా వినిపించడం జరుగుతుంది. నేను ఏ వీడియో చేసినా కూడా దాని కింద కామెంట్స్ అనేది రావడం జరుగుతుంది. అసలు ఈ సిబిల్ స్కోర్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి అని చెప్పేసిన కామెంట్స్ అయితే నేను చాలా రకాలుగా చూస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి వీడియోని మన సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరుగుతుంది. వారి కోరిక మేరకు అసలు సిబిల్ స్కోర్ని ఏ విధంగా కేవలం 2 నిమిషాల్లో మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా అందులో ఉన్నటువంటి ఫోన్పేని ఉపయోగించుకొని ఈ యొక్క సిబిల్ స్కోర్ని ఏ విధంగా చూడొచ్చు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి విషయం అనేది మీకైతే అర్థమవుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఇంకో 10 మందికి ఈ వీడియోని పంపిస్తుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే మొదటగా అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటో ఒకసారి మనం చూసుకుందాం. మనం మన యొక్క ఖాతా ద్వారా ఏదేని లోన్ని తీసుకున్నాం అనుకోండి, కార్ లోన్ కానివ్వండి, బైక్ లోన్ కానివ్వండి, గోల్డ్ లోన్ కానివ్వండి, అగ్రికల్చర్ లోన్ కానివ్వండి, ఏ లోన్ తీసుకున్నా కూడా దాని యొక్క లోన్ పేమెంట్స్ మీద ఆధారపడి ఈ సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ ఎక్కువ ఏ విధంగా అవుతుంది అంటే మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో దానికి ఉన్నటువంటి డేట్ లోపలనే రీపేమెంట్ కనుక చేసినట్టయితే మీ యొక్క సిబిల్ అనేది పెరుగుతుంది. లేదా మీ దగ్గర డబ్బులు లేకనో ఏ ఇతర కారణాల వల్లనో మీరు సరిగ్గా డబ్బులు కట్టనట్టయితే ఈ సిబిల్ స్కోర్ అనేది తగ్గడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ 750కి బిలో ఉన్నట్టయితే మీకు లోన్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువ. సో కంపల్సరీగా 750 పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ లోన్ అయినా కూడా బ్యాంక్ వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఇక 800+ సిబిల్ స్కోర్ ఏమైనా ఉన్నట్టయితే వారికి ఇచ్చేటటువంటి లోన్ మీద వడ్డీ పర్సంటేజ్ కూడా తగ్గించడం జరుగుతుంది. అంటే తక్కువ వడ్డీకే లోన్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు 800 నుండి 850, 900 వరకు ఉన్నటువంటి వారికైతే ఈ విధంగా ఉంటుంది. నార్మల్గా అయితే 700+ అయితే కంపల్సరీ ఉండాలి. 700 కన్నా బిలో ఉన్నటువంటి వారికైతే ఈ లోన్స్ అనేది అస్సలే వచ్చేటటువంటి అవకాశం లేదు. అయితే ఈ సిబిల్ని మనం ఏ విధంగా చూడాలి, మీ యొక్క సిబిల్ని మీరు చూడాలి అనుకుంటే ఎలా చూడాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా యొక్క ఫోన్పే యాప్ని నేనైతే ఓపెన్ చేశాను. ఇదే విధంగా మీరు కూడా ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద కార్నర్లో చూడండి ఆప్షన్స్ అనేది ఉన్నాయి. హోమ్, సెర్చ్, ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ అలర్ట్స్, హిస్టరీ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి కనిపించడం జరుగుతుంది. మీకు యాజ్ టీజ్గా ఇదే విధంగా ఈ సెర్చ్ ఆప్షన్లోనే ఈ యొక్క ఆప్షన్ అనేది ఉండాలి అని లేదు. కొంతమంది అప్డేట్ చేసుకున్నటువంటి వారికైతే వేరే దగ్గర కూడా ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు ఫోన్పేలో ప్రతి ఆప్షన్ని ఒకసారి చూసుకున్నట్టయితే ఈ క్రెడిట్ స్కోర్ అనే ఆప్షన్ అనేది మీకు దొరుకుతుంది. జస్ట్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అయిపోయి ఇక్కడ నా సిబిల్ స్కోర్ అనేది రావడం జరిగింది. చూడండి, నా సిబిల్ స్కోర్ వచ్చేసి 753 గుడ్ కేటగిరీలో అయితే సిబిల్ స్కోర్ అనేది ఉంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసి చూసుకున్నాను కాబట్టి నాకు ఈ సిబిల్ స్కోర్ అనేది డైరెక్ట్గా వచ్చింది. మీరు అక్కడ సిబిల్ స్కోర్ మీద టచ్ చేయగానే ఫస్ట్ పర్మిషన్స్ అలో అడుగుతుంది. అక్కడ పర్మిషన్స్ అయితే అలో ఇవ్వండి. ఇవ్వగానే ఈ విధంగా లోడింగ్ అయిపోయి మీకు సిబిల్ స్కోర్ అనేది మీ యొక్క సిబిల్ స్కోర్ మీకు చూపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. తక్కువగా ఎవరైనా ఉన్నట్టయితే ఇక్కడ మీకు ఎందుకు తక్కువగా ఉంది, మీరు 100% ఇక్కడ ఏదైతే కంప్లీట్ చేయలేదో, మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే అంటే లోన్ తీసుకొని
పేమెంట్ సరిగ్గా చేయనట్టయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అవి ఏమైనా పెండింగ్లో ఉన్నట్టయితే వాటిని క్లియర్ చేసుకోండి. మీ యొక్క క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.